హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనేం చేశాను తెలుసా? ఐస్ క్రీమ్ అండి, మ్యాంగో ఐస్ క్రీమ్. ఇంట్లో ఉన్న మనకు అవైలబుల్లో ఉన్న వస్తువులతోనే మనము ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి క్రీమ్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పెరుగు, ఈ పాలు ఏంటంటే 1/2 లీటర్ పాలు బాగా చిక్కగా కాంచేసుకున్నాను, బాగా దగ్గరకు వచ్చేలాగా. ఇప్పుడు అలాగే మామిడికాయ, అలాగే షుగర్, వీటితోనే మనం ఇవాళ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా ఏంటంటే మిక్సీ జార్ తీసేసుకొని, ఆ క్రీమ్ అలా ఏం కాకుండా పిల్లలకి హెల్తీగా పెట్టాలంటే ఆ క్రీమ్ అవన్నీ ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను ఆ పెరుగు యాడ్ చేసుకున్నాను. ఆ క్రీమ్ బదులు క్రీమ్ అనేది లేకపోయినా కూడా పర్లేదు, రుచిలో ఏమాత్రం కూడా డిఫరెన్స్ అనేది లేదు ఐస్ క్రీమ్కి. అలాగే మామిడికాయ, షుగర్ వేసేసుకొని నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. దాన్ని చూస్తున్నారు కదా ఇలా వీడియోలో ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్లో ఏ బాక్స్లో అయితే స్టోర్ చేస్తామో దాన్ని ఆ బాక్స్లో ఆ మిక్చర్ని అనేది వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటంటే కాచి చల్లార్చుకున్న పాలు. ఈ పాలు మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది నాకు బాగా వస్తుంది. నా దగ్గర బ్లెండర్ అయితే లేదు, అందుకని చెప్పి నేను మిక్సీ జార్ అని యూజ్ చేశాను. చూసారా, నేను మిక్సీ పట్టడం వల్ల అది చూడండి ఆ ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది నాకు బాగా వచ్చింది. మీరు అలా కాకుండా అంటే బ్లెండర్ ఉంటే మీరు ఇంకా బ్లెండర్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఆ లేకపోయినా కూడా పర్లేదండి, ఇది అసలు అలానే ఉంది. షాప్లో మనం ఎలా తీసుకుంటామో అలానే ఉంది. ఇప్పుడు ఆ పాల్ మిక్చర్ని ఇందులో ఇందాక మామిడికాయ దాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఆ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. మీరు మిక్సీ పట్టుకున్నా పర్లేదు, ఇలా అయినా పర్లేదు, ఎలా అన్నా పర్లేదు. ఐస్ క్రీమ్ అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మరి నేను ఈ ప్రాసెస్ మొత్తం నైట్ చేసుకున్నానండి కాబట్టి ఇంకోసారి అయితే బ్లెండ్ చేయలేదు, అయినా కూడా ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వచ్చింది. తర్వాత ఇప్పుడు దాన్ని బాగా కలిపేసినాక ఆ పాలు, ఆ మామిడికాయ మిశ్రమాన్ని కలిపేసాక దాన్ని ఏం చేశానంటే ఇలా కవర్ పెట్టేసి దాన్ని అయితే మూతతో ఇలా క్లోజ్ చేసేసాను. ఎందుకంటే పక్కన ఐస్ ఆవిరి అలా పోకుండా ఐస్ది బాగా పర్ఫెక్ట్గా ఉండటానికి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చూడంగానే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా అసలు చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీ వేసింది. నేను పొద్దున నిద్రలేసి ఆగలేక స్పూన్తో అలా తీసి చూశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం ఇలా గట్టితో ఇలా తీసుకుంటే ఎంత క్రీమీ స్ట్రక్చర్ అయిన ఐస్ క్రీము చాలా బాగా వచ్చింది. మధ్య మధ్యలో చిన్ని మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఆ రంగు కానీ అది దాంట్లో చూడటానికి బాగా తెలుస్తుంది, ప్లస్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు కలర్ఫుల్గా అంటే బాగా తింటారు కదా, అందుకని చెప్పేసి లేకపోయినా కూడా పర్లేదండి అలా నేను వేసాను. మీరు ఆప్షనల్, మీరు అలా కావాలంటే వేసుకొని, లేకపోయినా పర్లేదు. అలా ఒక బౌల్లో తీసేసుకొని అందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. మీరు చాక్లెట్ కానీ ఇంకా మీకు ఏది ఇష్టమైతే అలా వేసుకొని, నేనైతే జీడిపప్పులు, హనీ అనేది నేను యాడ్ చేసుకున్నాను. నిజంగా అండి పర్ఫెక్ట్గా వచ్చింది. మనము పార్లర్లో హెరిటేజ్లో ఎలా తింటామో అలా టేస్ట్లో ఏ మాత్రం కూడా డిఫరెంట్ అనేది లేదు. చూడండి, అలా తింటుంటే నోట్లో వేసుకుంటే అలానే కరిగిపోతుంది, అలా ఉంది. చూస్తున్నారు కదా, పిల్లలకి ఈ సమ్మర్లో ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి చేసి పెట్టండి, హ్యాపీగా తినే